వివాహం అనేది మీ ఇద్దరితో తీరేది కాదు దేవదాస్. వంశాలకు వంశ గౌరవాలకు సంబంధించిన వ్యవహారం. మంచి చెడ్డ ఆలోచించి నిశ్చయించుకోవాలి. నీలకంఠంతో బియ్యం మనకి పనికిరాదు. ఈ కాలంలో కూడా మీరు ఇంకా ఆ పాత నియమాలే పాటిస్తారా నాన్నగారు? తప్పదయ్యా, తప్పదు. మనది రాజవంశం. సంఘంలో మనకు ప్రత్యేక స్థానం ఉంది. నియ్యమైనా నెయ్యమైనా సాటివారితోనే జరపాలి. చూడు, మా ముత్తవ్వ, మా అబ్బ, మా అమ్మ, మీ అమ్మ, మీ వదిన అందరూ జమీందారులు ఆడబడుతులే. పార్వతిది చాలా పేద కుటుంబం. పైగా పిల్లల్ని అమ్ముకునే వంశం. నువ్వు ఈనాడు ఆ కులం లేని పిల్లని పెళ్ళాడి సాటివారిలో తలవంపులు తెస్తావా? ఎన్నడో వారి పూర్వులు పిల్లల్ని నమ్ముకున్నారు. ఈనాడు ఆ పార్వతిని శిక్షించడం న్యాయమంటారా నాన్న? పేదవారైనంత మాత్రాన ప్రేమకు పెళ్లికి పనికిరారా? ఆలోచించండి. పార్వతి నేను మీ కళ్ళ ముందు దంతగా తిరిగి ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకుని. నా మాట కూడా అర్థం చేసుకోవయ్యా. చంచలమైన భౌతికానందానికి శాశ్వతమైన కీర్తిని వెలబొస్తారా? దేవదాస్, నా జీవితానికి నీవే ఆశాజ్యోతి అనుకున్నాను. నీ అమ్మ వద్దన్న పట్నానికి పంపించి విద్యాబుద్ధులు నేర్పించాను. వివేకవంతులు అవుతావని, నన్ను నా వంశాన్ని ఉద్ధరిస్తావని ఎదురు చూస్తున్నాను. నా ఆశలు అది ఆశ చేయదు నాయన. అది నా అభిమతం ఎన్నటికీ కాదు నాన్నగారు. కానీ దాంపత్య బంధం ఒక్కనాటితో పోయేది కాదు. పరస్పరానురాగం ఉన్నప్పుడే అది సౌఖ్యదాయకమవుతుంది. మేము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటాం. అర్థం లేని అభిమానాలకు, ఆచారాలకు మా జీవితాలు బలి చేయకండి. అంగీకరించండి. వీల్లేదు. నీ ప్రేమ కోసం తరతరాల కీర్తి ధ్వంసం కావడానికి వీల్లేదు. నువ్వు ఆ పార్వతిని మర్చిపోక తప్పదు దేవదా. అంతేనంటారా? ముమ్మాటికి అంతే. ఈ వివాహం జరగడానికి వీల్లేదు. క్షమించండి. అంతరాత్మకు విరుద్ధంగా వర్తించలేదు. అంతేనా? సరే. గిరివాలో తీసుకో. గురిపెట్టు. జారేవో మాన్నిదొట్టు. మన పూర్వులంతా పూజ్యతరంగా రక్షించిన ప్రోత్సాహన ప్రతిష్టలు మా కళ్ళ ముందు మంట కలిసిపోవడం మేము జీవించి ఉండగా జరగలేవు. తొలగించుకో. మమ్మల్ని కాల్చి నీ అడ్డు తొలగించుకో దేవదా. నీకుండేది పార్వతి తండ్రి ఒక్కరే. చిన్నప్పటి నుంచి మమ్మల్ని వేధిస్తూనే వచ్చాం. ఈనాడు ఎదుటిపడి బాధించడానికి కూడా సిద్ధమైనావు. ఇంకా సందేహం ఎందుకు? మమ్మల్ని చంపి నీ మార్గం నిష్కంటకం చేసుకో. కాదు. ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేదు. వెంటనే ప్రయాణం చేపట్టి. సారు, దేవుడా నేను నిలువునా ముంచేశాడు. ఏ ఊరికి వెళ్ళిపోయాడు. ఉండి నిన్ను ఉద్ధరిస్తాడని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇప్పటికైనా ఆ ఆశ వదులుకొని సుఖపడు. కాదే మనం దేవుడా తప్పకుండా తిరిగి వస్తాడు. నన్ను పెళ్ళేస్తాడు. ఆ పాటి ధైర్యము తెంపు ఉంటే ఊరు వదిలి పిరికి పందల్లో ఎందుకు పారిపోతాడే? పారు, ఇక్కడైనా మనసు మార్చుకో. నా మాట విని చాలు. మనం నా దేవుడా నన్ను ఎప్పుడూ మోసం చేయడు. నిన్నెప్పుడు నేను మోసం చేయదు. చిన్నతనం నుంచి ఇరుగు పురుగున పెరిగా. కలిసిమెలిసి ఆడుకున్నా. దేహాలే రెండుగా జీవించి ప్రేమించుకున్నా. నిన్ను పెళ్లి ఏం చిన్నబాబు మాత్రం పోస్ట్ వేస్తా.
పారు, ఆ రాత్రి కలుసుకున్నది మొదలు నీ సంగతే ఆలోచిస్తున్నాను. మీరు కులం తక్కువ వాళ్ళట, పిల్లల్ని అమ్ముకునే వచ్చామట. మన పెళ్లి మా అమ్మకు నాన్నకు గట్టిగా ఇష్టం లేదు. వారి మనసు నొప్పించడం నాకు చేత కాదు. ఒకవేళ వారి మాట కాదని పెళ్ళాడినా మనం సుఖపడలేము. కనుక నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు.